నిన్న వెళ్ళినటువంటి కార్యక్రమం ఏంటి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనే దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. ఏమంటారు? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజీగా వ్యాఖ్యలు చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ పార్టీకి ఆ కమ్మ సామాజిక వర్గం అనేది ఎప్పుడూ అండగా దండగా ఉంటూ వస్తుంది కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని తన వైపు లాగేసుకునేటువంటి ప్రయత్నం, ఆ సామాజిక వర్గాన్ని టీడీపీ వేధిస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంది. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టియాలనుకోండి ఎక్కువగా కొడానాన్ని వాడతాం. అలాగే వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు, వీరయ్య చౌదరి లాంటి రౌడీ షీటర్లను మీరు పరామర్శించినప్పుడు లేనటువంటి బాధ మేము ఒక వ్యక్తిని పోయి మాట్లాడినప్పుడు పార్టీ క్యాడర్ తోటి పోయి మా అధినేత వెళ్తే మాత్రం తప్పయిందా అని చెప్పేసి ఆయన ఒక సూటిగా ఒక ప్రశ్న ఇస్తారు. మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా. రాజు గారు, ఇక్కడ పరామర్శలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకింత బలం ఉంది అని ప్రదర్శన చేస్తున్నాడు అండి. ఈ సంవత్సర కాలంగా ఆయన రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చినా సరే, ఈవెన్ రైతుల కోసం వెళ్ళినా, లేకుంటే ఎవరైనా చంచిపోతే వాళ్ళ దగ్గర పరామర్శకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏంటంటే నా బలం ఇదిరా, నాకు ఇంత బలం ఉంది, నన్ను ఎవడు ఆపగలరు, నీకు బలం లేదని ఎవడు చెప్పలేదండి. నీకు బలం ఉంది, అంత బలం ఉండి కూడా నీకు 11 వచ్చినాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నాడు అంతే. ఎందుకంటే 151 స్థానాలు నిన్ను నమ్మి నీకు ప్రజలు ఇచ్చారు, అద్భుతంగా పరిపాలన చేయమని ఇచ్చారు. నువ్వేం చేశావు? ఇంట్లో ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన వెంకటరెడ్డి గారు చెప్పినట్లు 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంట్లోనే ఉన్నాడు పాప పెద్ద మనిషి. ఉండి బట్టలు నొక్కటం మొదలెట్టాడు. పైన ఒక బటన్ కింద ఒక బటన్ నొక్కటం మొదలు పెట్టేసరికి జనానికి బాగా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కటం పేరుతోటి మన జోబులు ఖాళీ చేస్తున్నాడు, మన ఇళ్ళని లూటీ చేస్తున్నాడు, మన బ్రతుకుల్ని నాశనం చేస్తున్నాడు అని. నువ్వు వై నాట్ 175 కాదు నాయన, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలో ఉంటే ఇప్పటికే దారిద్ర్య రేఖలోకి వెళ్ళిపోయావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా బిడ్డలకి భవిష్యత్తు కూడా ఉండదని చెప్పేసి 11లో కూర్చోబెట్టి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, అసెంబ్లీకి కూడా రావాలి అంటే నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే వస్తా, ముఖ్యమంత్రి గారితో సమానంగా నాకు సమయం ఇస్తేనే వస్తా, లేకపోతే నేను రాను, ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అనే స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి రాజు గారు, మనం నిన్న కూడా నాగమల్లేశ్వర గారి దగ్గరికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అండ్ విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికీ పోలీస్ అధికారులు చెప్తున్నారు, సార్ అది చిన్న గ్రామం, చిన్న ఊరు, ఎందుకు సార్ ఎంత హడావిడి, మీకు బలం ఉంది, మాజీ ముఖ్యమంత్రి మీరు, నాయకుడు, ప్రజల ఆదరణ కూడా ఉంది కదా మీకు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు కామన్ గా మీకు వస్తారు, ఇంత బలాన్ని నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఈవెన్ మీరు పరామర్శకి వెళ్ళారండి, ఆ కుటుంబంతో కనీసం ఇప్పుడు ఒకటి రాజు గారు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళావు, నాగమల్లేశ్వరరావు గారి కుటుంబంతో కనీసం ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడాలి, యోగక్షేమాలు అడగాలి. ఆ పిల్లాడు చనిపోయాడు, సంవత్సరం అవుతుంది, నీకు సంవత్సరం నుంచి సమయం కుదరలా పాపం ఇంటికి వెళ్ళటానికి, లేకుంటే కనీసం వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుకునేదానికి. సంవత్సరం తర్వాత షడంగా ఈ రోజు, ఎందుకంటే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ గారు వస్తున్నారు, 21 యోగా దినోత్సవం, దీని గురించి మనం మాట్లాడుకోకూడదు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బలం గురించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు ఏదైతే నరికేస్తాం, మేకతలలు తెంపినట్టు తెంపుకుంటూ పోతాం, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచి అమలవుతుంది, రెండ్రా నా కొడకల్లారా, ఇవి వాళ్ళు పెట్టుకున్న పోస్టర్లు, ప్లకార్డులు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే ముందు పెడితే పాప ఆయన సిగ్గుతో దండం పెడుతున్నాడు, బాగా ముసి నవ్వులు నవ్వుకుంటూ. అంటే చాలా బాగా చూపిస్తున్నారా, నాలో ఉన్న హావభావాలు మీలో కూడా వచ్చాయిరా, ఇవే మనకు కావాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాళ్ళకి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజు గారు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు గురించి వెళ్ళినా, మిర్చి గురించి వెళ్ళినా, చావుల దగ్గరికి వెళ్ళినా, రీసెంట్ కూడా సార్ జవాన్ చనిపోతే ఏదైతే పహల్గామ్ దాడు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జై జవాన్, జోహార్ జవాన్, అమర్ రహే జవాన్, ఇవేమి మాట్లాడట్ల మురళీ నాయక్ గారి గురించి. సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్, మీరందరూ అరవటం బదులు ఆయనకు ఓట్లు వేస్తుంటే సీఎం అయ్యేటోడేమో. అరుస్తున్నారు, ఉట్టరుపులే, అరిసి 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 అతన్ని తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెడుతున్నారు, అతనికి ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం వేసావట్ల. చివరికి మురళీ నాయక్ ఇంటికి వెళ్ళినప్పుడు, జవాన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబంతో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు ఇలా కార్యకర్తలంతా. సీఎం సీఎం సీఎం, ఎక్కడే మరవాలో తెలుస్తావు వీళ్ళకి, ఎక్కడ పోయినా సీఎంఏ. సీఎం అవుతాడండి ఎప్పుడు ఆయన మంచి పని చేస్తే, ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తే, ప్రజలకి న్యాయం చేస్తే, రాష్ట్రానికి బాగు చేస్తే అయ్యేటోడు సీఎం అన్నట్లుగా వై నాట్ 175 వచ్చేటి, 11 వచ్చేటివి కాదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. నిన్న ఇంక అన్ని సరిపోక నువ్వు వెళ్ళింది ఎవరికి పరామర్శించడానికి వెళ్ళావు, విగ్రహావిష్కరించడానికి వెళ్ళావు. కులాలు ఎందుకు వచ్చినాయండి మధ్యలో? ఇక్కడ
కమ్మ కులం, అవినాష్ కమ్మోడు, వంశీ కమ్మోడు, నాని కమ్మోడు, తలసల రఘురాం కమ్మోడు, ఆడి కమ్మోడు, ఈడి కమ్మోడు. ఆడి కమ్మోడు అయితే తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదండి? కమ్మోడు అయితే ముద్దెట్టుకోవాలా? అంటే తెలుగుదేశం పార్టీకి కమ్మోడు సపోర్ట్ చేయట్లేదు, ఈ నలుగురు పెద్ద కమ్మోలు పాపం, అసలే ఈ నలుగురు పెద్ద కమ్మోలు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చేసింది అన్నాడు. ఎవడికంటే కులం? ఎవడికి కావాలా కులం? నువ్వు పోయింది పరామర్శించడానికి. కులం ఎవడికి కావాలి? ఎందుకు కులం? 5 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే దీని అమ్మా జీవితం అయితే మతం అంటావు, అయితే ప్రాంతం అంటావు, అయితే కులం అంటావు. రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని పట్టుకొని 5 ఏళ్ళు నీ పార్టీ నాయకులతోటి, నీ మంత్రులతోటి, నీ అధికార ప్రతినిధులతోటి, అందరితోటి ఇది అమరావతి కాదు కమ్మరావతి, కమ్మోడి కోసం కట్టే రాజధాని అమరావతి. మరి కమ్మోడి కోసం కట్టే రాజధాని అమరావతిలో నువ్వెందుకు సార్ ఇల్లు కట్టుకున్నావు? ఆ ప్రాంతాల్లో కమ్మోడి కోసం కట్టుకునే దాంట్లో నువ్వెందుకు ఇల్లు కట్టుకున్నావు? ఇది కమరావతి నీకు ముందే తెలిసినప్పుడు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నేను ఇక్కడే ఉంటున్నా, ఇది కమరావతి కాదు ఇది అమరావతే, నేను అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకొని చూపిస్తున్నా అని చెప్పిన జగన్ ఏ విధంగా దాన్ని అమరావతిగా మార్చాడు? ఏ విధంగా వాళ్ళ నాయకులతో దానికి అమరావతి కింద మార్చాడు? ఇక్కడ ఒకటి రాజు గారు, సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇంకా దెబ్బతీయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ను మొత్తం సర్వనాశనం చేస్తే, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు బీజేపీ తోటి కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరువు కాపాడటానికి, మళ్ళీ బ్రాండ్ తిరిగి తీసుకురావడానికి, రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడిదారులను తీసుకురావడానికి అనిలాని కృషి చేస్తుంటే, ఈయన పరామర్శల పేరుతోటి ఏది ఇట్లా బలగాలను తీసుకెళ్లి ఇదిరా నా దమ్ము అంటే సార్ ఏమవుతుంది తెలుసా సార్? ఈ వార్తలు చూసే వాళ్ళందరూ కూడా, ఈవెన్ పరిశ్రమలు పెట్టేదానికి వచ్చిన వాళ్ళందరూ కూడా, అరే దీని అమ్మాయి జీవితం ఆ రాష్ట్రం మారదరా, సైకోలంతా రాష్ట్రంలో ఉన్నారు, ఏంటి ఆ రోడ్డు మీద ఆ జనం ఏంటి, వాళ్ళ వీరంగం ఏంటి, వాళ్ళ పైశాచికత్వం ఏంటి, అడ్డొచ్చిన వాళ్ళు గుద్దుకుంటూ పోతారు, లేకుంటే ప్లకార్డులు పెట్టుకొని చూపిస్తారు, అవసరమైతే చొప్పలతోటి రాళ్లతోటి పోలీసు వాళ్ళు కొడతారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు అసలు బార్గెట్ విసిరేసిపోతున్నాడు పోలీసుల మీద. వాళ్ళు అడుగుతున్నారు 2 నిమిషాలు టైం ఏంటి సార్, పంపిస్తాం సార్, ఇంతమంది పట్టారు సార్ ఆ రోడ్డు మీద, ఇంతమంది జనం పోవటానికి కదురుస్తారంటే నువ్వు ఎవడవై చెప్పడానికి అంటే అధికారికి ఇచ్చే ఆయన విలువ. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నా తెలుసా సార్, ఇది మా హీరోయిజం రా, మేము ఇంతే ఉంటామంటే మా కార్యకర్తలు కూడా ఇట్లే ఉంటారా అంటే సైకోల్ తయారు చేసేస్తున్నారు సార్. ఓకే 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 సార్. వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. వస్తాను కార్తిక్ గారు మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు మాట్లాడండి.